పాపని ఎత్తుకొని తన గూడానికి తీసుకెళ్తాడు. గ్రామ పెద్దలు, గురువులు ఆ బాలికల్లో దైవిక శక్తులు ఉన్నాయని గ్రహించి తనకి సమ్మక్క అని పేరు పెట్టి ఆ గూడెం వాళ్ళు అంతా ఆ రోజు ఒక జాతరలాగా సంబురాలు చేసుకున్నారు. అలా సమ్మక్క ఎదిగే కొద్దీ ఆమె అసాధారణమైనటువంటి బుద్ధి, సాహసం మరియు నాయకత్వ లక్షణాలు ప్రదర్శించేది. ఆమె ఆదివాసీ సంస్కృతిని, జీవన విధానాన్ని, అడవి యొక్క జ్ఞానాన్ని పూర్తిగా నేర్చుకుంది. చిన్న వయసులోనే వేటాడడం, యుద్ధ నైపుణ్యాలు మరియు ప్రజానాయకత్వాన్ని నేర్చుకుంది. గూడెంలో ప్రజలకి ఎలాంటి రోగాలు వచ్చినా సమ్మక్క చేతితో మందు ఇచ్చింది అంటే ఇట్టి తగ్గిపోయేది. అలా అలా పెరిగి పెద్దదవుతుంది. సమ్మక్క పెద్దదయ్యాక కాకతీయుల సామంతుడు, మేడారం పాలకుడైన పగిడిద్దరాజు ఆ కోయతెగకు చెందినటువంటి ఒక గొప్ప నాయకుడు, ధైర్యవంతుడు మరియు ప్రజలు మెచ్చినవాడితో వివాహం జరిగింది. ఆ దాంపత్యం ప్రేమతో నిండింది. సమ్మక్క మరియు పగిడిద్దరాజు తమ ప్రజలు న్యాయంతోనూ కరుణతోనూ పాలించారు. అలా కొంతకాలానికి వారికి సారలమ్మ, సారక్క, నాగులమ్మ, జంపన్న అని 3 పిల్లలు పుట్టారు. 3 కూడా తమ తల్లిదండ్రుల పోలికలు వారసత్వంగా పోలి ఉన్నారు. సారలమ్మను, అదే మన సారక్క తన తల్లిని పోలి ఉంది అనేవారు. అదే తేజస్సు, అదే సాహసం, తల్లిలాగే ప్రజల పట్ల ప్రేమతో ఉండేది. సమ్మక్క రాణి మాత్రమే కాదు, ఆమె ప్రజల తల్లి. గిరిజన వైద్యం, మూలికల శక్తి తెలిసిన ఆమె రోగులకు వైద్యం చేస్తూ ప్రజల గుండెల్లో దేవతగా నిలిచింది. తన పరిపాలన కాలంలో మేడారం వర్ధిల్లింది. ప్రజలు సంతోషంగానూ శాంతియుతంగానూ జీవించారు. సత్యం, న్యాయం వీటన్నిటి ప్రతీక.